సో అప్పటికి ఇంకా మనకి ఫంక్షన్స్ కంప్లీట్ అవ్వలేదు. సో అందుకని అప్పుడు అది స్కిప్ చేసి మళ్ళీ మనకు కుదరలేదు. సో ఎవిడెన్స్ అంటే ఏందో అర్థమైంది. ఓకేనా? వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్? వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్? వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్? What is callback function? Okay. So a function which will be called by higher order function. Okay. So we are not going to call that particular function. Okay. We are going to just declare, then we are going to leave it. So that higher order function will take care of calling that particular function. Okay. So now const. So 2 7 1 that. So this is an array. So on this array, elements, how to extract, I need to access all these values inside an array. How to access? Console.log array name of 0. Then so నా అవుట్పుట్ ఎలా అంటే 2 5 అలా 1 అవ్వాలి. సో ఒక్క ఎలిమెంట్ యాక్సెస్. ఓకేనా? సో 3 చెప్పండి. అరే అని మెన్షన్ చేస్తే ఎంటైర్ అరే వస్తుంది. వస్తుంది. ఇండెక్స్ వాల్యూస్ రావాలి. ఎలా అంటే అరే 1 పెడితే ఓన్లీ 5 వస్తుంది. ఓకేనా? సో అలా నాకు ఈ లోపల ఉన్న వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా? రియాక్ట్ వెళ్ళిపోయాం. అరేలో ఎలిమెంట్స్ యాక్సెస్ చేయడం రాలేదంటే కష్టం. ఇలానేనా? ఇలానే వాళ్ళు ఎంతమంది హ్యాండ్స్ రైస్ చేయండి. ఇది ఇలానే వాళ్ళు ఎంతమందో నాకు ఒకసారి అంతే సార్ అని చెప్పండి. అరే ఆఫ్ ఐ like this until array dot length. అంతేనా? కాదు, ఇంకేం? సో దీనికన్నా ఈజీ మెథడ్ ఉందా? సో నేను డైరెక్ట్ గా ఏబిసిడి మెన్షన్ చేస్తే నేను console.log ఏ అంటే వచ్చేస్తుంది. లేదు, దీనికన్నా ఇంకా ఫాస్ట్
వస్తుందా? యూజింగ్ స్ప్రెడ్ ఆపరేటర్ ఉన్నాయా ఇవన్నీ? సాంబార్లు ఎలిమిదిగా పీజీ వాళ్ళు సాంబార్ వేస్తున్నారు, అది తినంగానే మనకున్న బ్రెయిన్ కాస్త హాఫ్ అయిపోతుంది. మనం నేర్చుకునేదే హాఫ్. లేవా ఇవన్నీ డిస్కస్ చేయలేదా? సో వీ కెన్ యూస్ స్ప్రెడ్ ఆపరేటర్ to access all the elements from an array. One way. Another way, destructuring. Okay, so the lazy way is loops. Okay, so it is advanced way. Okay, clear? So advanced array methods అంటే ఒక్కొక్క అరే ఎలిమెంట్ పైన ఏదన్నా ఫంక్షన్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్కి నేను +1 యాడ్ చేయాలనుకుంటున్నాను, సెకండ్ ఎలిమెంట్కి +2 యాడ్ చేయాలనుకుంటున్నాను. అలా ఒక్కొక్క ఎలిమెంట్కి నేను ఏదో ఒక ఫంక్షన్ కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నాను, ఫంక్షనాలిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో అలాంటి టైంలో ఈ అరే మెథడ్స్ యూజ్ అవుతాయి. లేదు ఈ అరేలో ఉన్న డేటాని ఫిల్టర్ చేయాలి నేను, ఓకేనా? సో అప్పుడు అరే అడ్వాన్స్డ్ మెథడ్ ఫిల్టర్ అని ఉంది, అరే డాట్ ఫిల్టర్. ఓకే, సో అది యూజ్ అవుతుంది. ఈ అరే ఎలిమెంట్స్ అన్నిటిని యూజ్ చేసి నేను ఇంకో కొత్త వాల్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు అరే అడ్వాన్స్డ్ మెథడ్ ఇంకోటి ఉంది, రెడ్యూస్ అని. ఓకేనా? సో అలా డిఫరెంట్ అరే మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అరే డాట్ మ్యాప్. సో వాట్ ఈస్ దిస్ అరే డాట్ మ్యాప్ is going to do? So it is going to map each element. So based on your function, it is going to apply that particular function on each element. సో ఈ మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి మీరు ఏ ఫంక్షన్ అయితే దాని మీద అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్ అప్లై చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. సో వాట్ ఈస్ ద సింటాక్స్? సో ఒకదాన్ని చూడండి, అన్నిటికీ అదే సింటాక్స్ ఆల్మోస్ట్. ఓకేనా? సో మ్యాప్ విల్ యాక్సెప్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. మ్యాప్ విల్ యాక్సెప్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్, ఆరో ఫంక్షన్. ఇది లేదు మీరు నార్మల్ ఫంక్షన్ అయినా మెన్షన్ చేయొచ్చు, అనానిమస్ ఫంక్షన్. ఓకేనా? సో బోత్ విల్ వర్క్స్. సో ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఆరో ఫంక్షన్ విచ్ విల్ బి ఈజీ. ఓకే, సో నేనేం చేస్తాను అంటే, సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి 3 పారామీటర్స్ ఉంటాయి. 3 పారామీటర్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ఫర్ ఎలిమెంట్. సో ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ ఎలిమెంట్. ఓకే, సో సెకండ్ పారామీటర్ ఇస్ ఫర్ ఇండెక్స్ వాల్యూ. థర్డ్ పారామీటర్ ఇస్ ఫర్ ఎంటైర్ అరే. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉందా? ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆ మ్యాప్ మెథడ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఫంక్షన్లో ఫస్ట్ పారామీటర్ మీరు ఏదైనా వాల్యూ పాస్ చేశారనుకోండి, సో ఇవేం లేవు, జస్ట్ మీరు ఏ అని మెన్షన్ చేశారనుకోండి. ఏ అంటే ఆ ఫంక్షన్కి ఏ అనేది పారామీటర్. ఆ ఏకి ఏ వాల్యూ అసైన్ చేస్తుంది అంటే కరెంట్ వాల్యూ ఆఫ్ అన్ దట్ పర్టిక్యులర్ అరే. ఓకే, ఫస్ట్ ఇటరేషన్లో కరెంట్ వాల్యూ 2, నెక్స్ట్ ఇటరేషన్లో కరెంట్ వాల్యూ 5, సో ఆ నెక్స్ట్ ఇటరేషన్లో కరెంట్ వాల్యూ 7. console.log ఏ, మీరు ఒక్క పారామీటరే పాస్ చేశారు ఏ అని. ఓకేనా? సో ఫస్ట్ పారామీటర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ అన్ అరే ఇన్ ఈచ్ ఇటరేషన్. వచ్చిందా? సో మ్యాప్ అనే మెథడ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఫంక్షన్కి మీరు పారామీటర్స్ పాస్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు ఏ పారామీటర్స్ అంటే ఆ పారామీటర్స్ అది యాక్సెప్ట్ చేయదు. ఒక పారామీటర్ని పంపించారు అనుకోండి, ఏ కానీ బి కానీ నేమ్ ఏదైనా కానీ. ఓకేనా? కానీ బయట నుంచి మనం ఎక్స్ట్రా పారామీటర్స్ పంపించలేం, ఎందుకంటే మనం దీన్ని కాల్ చేయట్లేదు, ఈ ఫంక్షన్ని మ్యాప్ మెథడ్ కాల్ చేస్తుంది. ఓకేనా? సో మ్యాప్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ అసైన్ చేసుకుంటుంది దానికి. అర్థమైందా?
సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఫంక్షన్ ని మనం క్రియేట్ చేస్తున్నాం, పారామీటర్స్ మెన్షన్ చేస్తున్నాం. ఆ పారామీటర్స్ ని ఫిల్ చేయాల్సిన బాధ్యత హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఎందుకంటే ఆ ఫంక్షన్ ని కాల్ చేసేది హైయర్ ఆర్డర్ ఫంక్షన్, మనం కాల్ చేయట్లా, మనం జస్ట్ క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సో నేను ఫంక్షన్ జస్ట్ క్రియేట్ చేసా, console.log ఏ అని మెన్షన్ చేసా. అవుట్పుట్ ఏమొస్తుంది? పారామీటర్స్ ఏం పాస్ చేయాల, జస్ట్ console.log ఏ అని ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ 6 టైమ్స్ ప్రింట్ అయింది. అంటే మీ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ ఈ మ్యాప్ మెథడ్ ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. అంతేనా? అర్థమైందా? ఇది మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ని అరేలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ దాన్ని కాల్ చేస్తుంది. ఓకేనా? సో ఆ ఫంక్షన్ లో నేను console.log ఏ అని మెన్షన్ చేశాను కాబట్టి ఏని 6 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. క్లియరా? ఈ మెన్షన్ చేసిన ఫంక్షన్ కి పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి కరెంట్ వాల్యూ. ఫస్ట్ ఇటరేషన్ లో కరెంట్ వాల్యూ 2, సెకండ్ ఇటరేషన్ లో కరెంట్ వాల్యూ 5. అలా ఆటోమేటిక్ గా అదే అప్డేట్ అవుతుంది. మనం ఇంకా i++ i ఏ కండిషన్ ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దాన్ని డిఫాల్ట్ బిహేవియరే ఆ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ మీద ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయినప్పుడు ఆ కరెంట్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఫస్ట్ పారామీటర్ ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? సో సెకండ్ పారామీటర్ ఏం చేస్తుందంటే, సెకండ్ పారామీటర్ మీరు పాస్ చేశారు అనుకోండి, సెకండ్ పారామీటర్ బి అని పాస్ చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ పారామీటర్ పాస్ చేస్తే కరెంట్ వాల్యూ ఆఫ్ అన్ అరే, సెకండ్ పారామీటర్ పాస్ చేస్తే ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ లో ఇండెక్స్ వాల్యూ 0, సెకండ్ ఇటరేషన్ లో ఇండెక్స్ వాల్యూ 1, థర్డ్ ఇటరేషన్ లో ఇండెక్స్ వాల్యూ 2. సో నేను ఇప్పుడు బిని ప్రింట్ చేస్తున్నా. అవుట్పుట్ ఏంది? 0 to 5 వచ్చిందా? సెకండ్ పారామీటర్. ఓకేనా? సో ఏ కామా బి. సో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూలో కరెంట్ వాల్యూ, సెకండ్ ఇండెక్స్ వాల్యూలో కరెంట్ వాల్యూ. ఓకేనా? సో ఫస్ట్ పారామీటర్ యొక్క బిహేవియర్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెలెక్ట్ ది కరెంట్ వాల్యూ ఇన్ దట్ పర్టికులర్ కరెంట్ ఇటరేషన్. ఏ ఇటరేషన్ జరుగుతుందో ఆ ఇటరేషన్ లో ఉన్న ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని ఆ వాల్యూని తీసుకొని వస్తుంది ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్ వాల్యూ. క్లియరా? సో థర్డ్ పారామీటర్ వచ్చేసి ఎంటైర్ అరే. ఎంటైర్ అరే సో సి అని మెన్షన్ చేసాం అనుకోండి. సి సి అంటే ఎంటైర్ అరే. అరే ఏముంది? వాల్యూస్ ఉన్నాయి 2, 5, 7, 1, 13, 34 అని ఉంది. సో ఈ ఎంటైర్ అరే వచ్చేసి సి ఈజ్ ఈక్వల్ టు ఈ అరే అనుకోండి, అంతే. సి ఈజ్ ఈక్వల్ టు ఈ అరే 6 టైమ్స్ దాన్ని ప్రింట్ చేస్తుంది. 6 ఎలిమెంట్స్ ఉన్న అరేని 6 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ పారామీటర్ ఏం చేస్తుంది? కరెంట్ వాల్యూని యాక్సెస్ చేస్తుంది. సెకండ్ పారామీటర్ ఇండెక్స్ వాల్యూ, థర్డ్ పారామీటర్ ఎంటైర్ అరే. ఓకేనా? సో ఇవి ఎందుకు యూజ్ చేస్తాం అంటే, సో కొన్ని కేసెస్ లో ఆ అరే ఎలిమెంట్, ఇప్పుడు ఈ అరే ఎలిమెంట్ 2కి నేను దాని ఇండెక్స్ వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నా. 2కి దాని ఇండెక్స్ వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నా. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఏ ప్లస్ బి. కన్సోల్ ఎఫెక్ట్. ఓకే, సో డైరెక్ట్ గా ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ కాన్స్ట్ result is equal to array.map console.log result. So it is working. సో ఇక్కడ చూడండి, దీన్ని జస్ట్ స్టోర్ చేసా అంతే. ఓకేనా? దాన్ని సో మ్యాప్ ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైనా రిటర్న్ చేస్తున్నారంటే మ్యాప్ మెథడ్ కొత్త అరేని క్రియేట్ చేస్తుంది.
ఓకేనా. సో మీరు ఆ ఫంక్షన్ ఏదైనా రిటర్న్ కీవర్డ్ పెట్టి ఏదైనా రిటర్న్ చేస్తున్నారంటే బ్రాండ్ న్యూ అరే క్రియేట్ చేసి దాంట్లో రిజల్ట్ స్టోర్ చేస్తుంది. మీరు రిటర్న్ కీవర్డ్ పెడితేనే. ఇందాక నేను రిటర్న్ కీవర్డ్ పెట్టలా, జస్ట్ కన్సోల్ పెట్టా. సో జస్ట్ కన్సోల్ పెట్టా, అందుకని ఇందాక మనకి అరే రాలా. సో డైరెక్ట్ కన్సోల్లో ఏ అని మెన్షన్ చేస్తే కరెంట్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో నేను రిటర్న్ పెట్టాను అనుకోండి, రిటర్న్. సో ఫస్ట్ టైం ఫంక్షన్ కాల్ అయింది, ఫస్ట్ ఇటరేషన్ 6 టైమ్స్ కాల్ అవుతుందని అర్థం అవుతుందా ఇక్కడ? అరే లెంత్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. అన్ని టైమ్స్ ఆ రిటర్న్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? మీరు రిటర్న్ లో ఏం పెడుతున్నారో అది ఫంక్షన్ ఎన్ని టైమ్స్ కాల్ అయిందో అన్ని టైమ్స్ ఆ రిటర్న్ దగ్గరికి రీచ్ అవ్వాల్సిందే. సో రిటర్న్ లో ఏం పెడుతుందంటే ఏ అంటే కరెంట్ వాల్యూ ప్లస్ పి అంటే ఇండెక్స్. సో ఫస్ట్ టైము మ్యాప్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ ఇటరేషన్ లో ఏ వాల్యూ వచ్చేసి 2, పి వాల్యూ వచ్చేసి 0. 2 + 0 2, 2ని స్టోర్ చేసుకోండి. ఓకేనా. సో మనం చూడలేము, జస్ట్ అజ్యూమ్. సెకండ్ ఇటరేషన్ లో మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసింది. ఈ ఫంక్షన్ కి ఏ వాల్యూ 5, సో బి వాల్యూ 1, 5 + 1 6, 2ని 6ని స్టోర్ చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ టైం మళ్ళీ కాల్ చేస్తుంది ఫంక్షన్. సో ఈసారి ఏ వాల్యూ 7, బి వాల్యూ 2, అంతే కదా, దాని ఇండెక్స్ 2. 7 + 2 9, 2 6 9. సో నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్, సరే ఫోర్త్ ఇటరేషన్ లో వాల్యూ ఏ వచ్చేసి 1. సో దాని ఇండెక్స్ వాల్యూ 3, 1 + 3 4. అర్థమైందా ట్రేసింగ్? ప్రింట్ చేయలేదు, వి నీడ్ టు స్టోర్ ఇట్. సో లేదు, మీరు డైరెక్ట్ గా కన్సోల్ అయినా పెట్టచ్చు. దీన్ని console.log మెన్షన్ చేయొచ్చు. 2 6 9 4 17 39. ఓకేనా. సరైన అవుట్పుట్. లేదు మీరు ఒక వేరియబుల్ స్టోర్ చేసి కాన్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు array.map console.log రిజల్ట్, అదే వస్తుంది. ఓకేనా. సో ఇలా అయినా చేయొచ్చు. లేదు, సో ప్రతి ఎలిమెంట్ ని ఆ ఇండెక్స్ వాల్యూతో మల్టిప్లై చేయాలనుకుంటాం. సో అప్పుడు ఏం చేయాలి? ఏ ఆస్పెక్ట్ బి, అంతేనా. కొత్త అరే క్రియేట్ అవుతుంది. అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి పాత అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఇంటూ ఇట్స్ ఇండెక్స్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ 0 అయిందా, అంతే. సెకండ్ వాల్యూ 5 × 1 5, 7 × 2 14. ఓకేనా. సో 1 × 3 3. ఓకేనా. చాలా. సో ప్రతి ఎలిమెంట్ ని ఇంటూ 10 చేయాలనుకుంటున్నాం. This is going to create new array again. Okay, 2 × 10 5 × 10. ఓకే, 1 × 10 7 × 10 అలా. క్లియరా. సో మ్యాప్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఇండివిజువల్ ఫంక్షన్ తో మ్యాచ్ చేస్తాం. ఓకేనా. సో మీ ఫంక్షన్ లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ తగ్గ ఆపరేషన్ ప్రతి ఎలిమెంట్ మీద ట్రిగర్ అవుతుంది. క్లియర్. సో ట్రిగర్ అయినాక at the end that result will be stored in new array. Map method will creates new array. Clear? Clear up? Any doubts? Clear? Any doubts? Clear. So same, I'm going to change this map into filter. Okay, same filter method గాని callback function. సో ఈ callback function లో సెకండ్ పారామీటర్ ఏంది? సెకండ్ పారామీటర్ ఇండెక్స్ వాల్యూ, అంతేనా. ఫస్ట్ పారామీటర్ కరెంట్ ఎలిమెంట్. సో ఏ కామా బి ఆర్ ఎల్స్ కరెంట్ కామా
ఇండెక్స్. ఓకే, తీసుకున్నాం. సో నా కండిషన్ ఏంటంటే రిటర్న్ కండిషన్ వచ్చేసి కరెంట్ వాల్యూ 10 కన్నా గ్రేటర్ దాన్ అయితే ఆ వాల్యూస్ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. 10 కన్నా తక్కువ అయితే నేను దాన్ని తీసుకోవాలనుకోవట్లా. ఓకేనా? రిటర్న్ కరెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ 10. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్ లో కరెంట్ వాల్యూ 2, నెక్స్ట్ 5, 7 ప్రతిసారి చెక్ చేస్తుంది. ఓకేనా? సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు ఆ ఫంక్షన్ కాల్ అవ్వాల్సిందే. సో అన్నిసార్లు ఈ కండిషన్ ని చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఆ వాల్యూని తీసుకొని వెళ్ళి అరేలో స్టోర్ చేసుకుంటాం. అట్ లాస్ట్ ఆ అరేని రిజల్ట్ కి అసైన్ చేసుకుంటాం. క్లియర్? సో నాకు ఇప్పుడు మీరు చెప్పండి, కాన్స్ట్ సిటీ is equal to Mysore, Chennai, Tirupati, Hyderabad. So next Pune. Done. Okay, so now I'm going to take, so again Chennai or else Coimbatore. Okay, so next Mumbai. Then okay, done. So now const filter array or else okay filter array is equal to, so what is my array name? City dot filter. Okay, so this filter method will accept callback function. So మీరు ఒక పారామీటర్ పంపించారంటే వాల్యూస్ ఫస్ట్ ఇటరేషన్ లో మైసూర్, సెకండ్ ఇటరేషన్ లో సిటీ అలా, సారీ చెన్నై, సో థర్డ్ ఇటరేషన్ లో తిరుపతి అలా. ఓకేనా? సో హియర్ console.log see what will be the output. మొత్తం వస్తున్నాయి. సో మ్యాప్ ఎలా వర్క్ అవుతుంది, ఇది అలానే వర్క్ అవుతుంది కండిషన్ లేనంత వరకు. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలంటే ప్రతి దానికి ప్రతి టెక్స్ట్ వస్తుంది, సి అంటే టెక్స్ట్ వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది. సో నాకు ప్రతి స్ట్రింగ్ కి ఫస్ట్ క్యారెక్టర్ యాక్సెస్ చేయాలి. ఎలా? ప్రతి దానికి ఫస్ట్ క్యారెక్టర్ యాక్సెస్ చేయాలి. ఎలా? ఇండెక్స్ వాల్యూ 0నా? 0 C of 0. వస్తున్నాయా? సి ఆఫ్ 5 పెడితే ఏమవుతుంది? అవి చెప్తారేమో అనుకున్నా. సారీ, అవి డిఫైన్ చేయలేదు. ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అంటే దానికి లెంత్ లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 0, సెకండ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 1 అంటే
సెకండ్ వాల్యూస్ సి వచ్చేసి సెకండ్ ఎలిమెంట్, ఓకేనా. సో సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ 1 అంటే హెచ్, అంతే కదా. స్ట్రింగ్ కానీ ఇండెక్స్ వాల్యూవే కదా, సో అలా అవుతుంది, ఓకేనా. సి ఆఫ్ 0 పెడితేనే అన్నిటికీ మనం ఫస్ట్ క్యారెక్టర్ యాక్సెస్ చేయగలుగుతాం. క్లియర్. సో నౌ return C dot starts with M. ఒకసారి చూద్దాం. సో కన్సోల్ log filter. సో C dot starts with M. M అనే క్యారెక్టర్ తో ఏ సిటీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయో ఆ సిటీస్ నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నా, ఓకేనా. సో హియర్ రిటర్న్ సి అంటే వాల్యూ, ఒక్కొక్క ఇటరేషన్ లో సిటీ నేమ్ వస్తూ ఉంటుంది, ఇండివిజువల్ సిటీ నేమ్. సిటీ నేమ్ డాట్ స్టార్ట్స్ విత్ ఎం. ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఎం, కండిషన్ ట్రూ, ఓకేనా. సో ట్రూ అయితే ఆ వాల్యూని అరేలో స్టోర్ చేసుకుంటాం. ఫాల్స్ అయితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టోర్. సో సి పెడితే సారీ, so filter whenever you need to filter your array, okay, or else filter an array based on condition, certain condition. So whatever the condition you are passing inside the function, so based on that particular condition is going to filter out your array. So then filter method is going to return a brand new array. Again ఈ ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుంది, న్యూ అరేని క్రియేట్ చేస్తుంది. న్యూ అరేనే కదా అరే, ఓకే. డన్. క్లియరా ఫిల్టర్ మెథడ్. సో దెన్ లాస్ట్ reduce. సో రెడ్యూస్ మెథడ్ ఏం చేస్తుందంటే అన్ని వాల్యూస్ ని యాక్సెస్ చేసి ఒక వాల్యూగా రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ అన్ అరే, ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఏ వాల్యూ, సింగిల్ వాల్యూ, ఓకే. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ దిస్ అరే. సో మీరు చూస్తే ఆ నేమ్ తగ్గట్టే ఉంటుంది ఫంక్షనాలిటీ. కానీ ఫిల్టర్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫిల్టర్ అవుట్, ఓకే. రెడ్యూస్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ దట్ పర్టికులర్ అరే టు వన్ వాల్యూ, ఓకేనా. సో ఆ ఎంటైర్ అరేని ఒక సింగిల్ వాల్యూగా కన్వర్ట్ చేస్తుంది, ఓకేనా. మ్యాప్, ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాప్ ఈచ్ ఎలిమెంట్, ఓకే, బేస్డ్ ఆన్ యువర్ ఫంక్షన్ రిక్వైర్మెంట్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ ఆపరేషన్ ఆన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే. సో రెడ్యూస్ ఏం చేస్తుందంటే, సో సేమ్ దీనికి చిన్న డిఫరెన్స్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే యాజ్ ఇట్ ఈస్. సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి అక్యుములేటర్, ఓకే. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి అక్యుములేటర్ ఏసిసి అని పడుతుంది. సో సెకండ్ నుంచి ఇంకా నార్మల్ కరెంట్ వాల్యూ ఇండెక్స్ అరే, 4 పారామీటర్స్, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి అక్యుములేటర్, నెక్స్ట్ కరెంట్ వాల్యూ, నెక్స్ట్ ఇండెక్స్, సో ఆ నెక్స్ట్ వచ్చేసి అరే. సో ఐఎమ్ గోయింగ్ టు పాస్ అక్యుములేటర్ దెన్ కరెంట్ వాల్యూ. console.log కరెంట్ వాల్యూ కాదా చెక్ చేద్దాం. console.log result.
సేమ్ వస్తుంది. నెక్స్ట్ I think it will be taken by accumulator. Okay, I'm going to pass 0. Okay, no issue. సో హియర్ కరెంట్ వాల్యూ వస్తుందా, కానీ ఈసారి అది అరేగా రిటర్న్ చేస్తుందా, లేదు, ఇండివిజువల్ వాల్యూగా రిటర్న్ చేస్తుంది. సో ఎనీవే మనకి కన్సోల్లోనే పెడుతున్నాము. ఇన్ కేస్ ఇట్ ఈస్ రిటర్నింగ్. ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ రెడ్యూసర్? సో కరెంట్ వాల్యూ అయితే యాక్సెస్ అవుతుంది కదా, చూసారు, కరెంట్ వాల్యూ యాక్సెస్ అవుతుంది. ఈ అక్యుములేటర్ అంటే ఏంటంటే ఇనిషియలైజింగ్ వాల్యూ. ఓకే, సో ఫర్ i ఈక్వల్ టు 0, i వచ్చేసి ఇనిషియలైజేషన్, అంతే కదా. సేమ్ ఇక్కడ అక్యుములేటర్ వచ్చేసి ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఇనిషియలైజర్. ఓకే, సో ఇఫ్ ఐ పాస్ హియర్ accumulator is equal to 0. If I pass here second argument for this reducer, okay, so 0 and pass చేసా అనుకోండి, so accumulator is equal to 0. If I pass here 1, accumulator is equal to 1. So నేను 0 అనే పాస్ చేస్తున్నా. సో రిటర్న్ అక్యుములేటర్ ప్లస్ కరెంట్ వాల్యూ, కరెంట్ వాల్యూ, console.log రిజల్ట్ 62 వచ్చింది. ఓకేనా, సో నేను మ్యాథ్స్ లో వీక్ కొంచెం. సో 0 + 2 ఎంత, 2, 2 + 5 7, 7 + 7 14 + 1 15 + 13 28, అంతేనా కాదా? 28, 28 + 34 28 + 34 62, ఆడొచ్చింది కాబట్టి 62. సో 8 + 4 12. సో హియర్ 2 + 3 5, ఇందాక 1 6. ఓకేనా, 62 వచ్చిందా? సో హియర్ ఇది ఒక్కటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అక్యుములేటర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఫస్ట్ టైం ఫంక్షన్ కాల్ అయినప్పుడు అక్యుములేటర్ ఉంది, కరెంట్ వాల్యూ ఉంది. ఓకేనా, సో అక్యుములేటర్ 0 అని ఫిక్స్ చేశారు. ఓకేనా, సో ఫస్ట్ ఇటరేషన్ లో అక్యుములేటర్ వాల్యూ ఎంత, 0. 0 నేను రిటర్న్ ఏం చేస్తున్నాను, కరెంట్ 2. ఓకేనా, 2. దట్ రిజల్ట్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ అన్ అక్యుములేటర్ అగైన్ 2. ఓకే, సో నెక్స్ట్ ఇటరేషన్ కి అక్యుములేటర్ వాల్యూ ఎంత, 2. సో నెక్స్ట్ కరెంట్ వాల్యూ 5. సో అక్యుములేటర్ వాల్యూ 2, 2 + 5 7. మళ్ళీ 7 వచ్చేసి అక్యుములేటర్ లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ లో 7. ఓకేనా, కరెంట్ వాల్యూ 7 + 7 14, అక్యుములేటర్ లోకి 14 వెళ్తుంది అలా. ఓకేనా, సో మనం సో ఇన్ కేస్ జస్ట్ స్లోప్ లా ఉందనుకోండి, సో మనం పెద్ద అరే ఇచ్చాం దీనికి, సారీ, సో చిన్న అరే ఇచ్చాం, చిన్న వాల్యూ ఇచ్చాం. అక్యుములేటర్కి ఎంత ఇచ్చాం వాల్యూ,
అక్యుములేట్ అయింది 62 అయింది. ఓకేనా, అంతేనా కదా? సో దీన్ని స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. మెఫా ఉందా సిఎస్సి వాళ్ళకి? ఓకే, ఎంబీఏలో వస్తుంది స్నోబాల్ ఎఫెక్ట్. ఓకేనా, సో స్నో మౌంటైన్ ఉందనుకోండి, మౌంటైన్స్ ఉంటాయా స్నో. సో ఇక్కడ ఒక బాల్ తీసుకొని కిందకి వేసామంటే అది పెద్దది అవుతా వస్తుంది కదా, అలా మన అక్యుములేటర్ వాల్యూ 0తో స్టార్ట్ అయ్యి 62కి వస్తుంది. అర్థమైందా? సో దాన్ని గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నా ఎగ్జాంపుల్. ఓకేనా, సో మీరు ఏదైతే అక్యుములేటర్ వాల్యూ ఇస్తారో సో దాన్ని ఇంక్రీజ్ చేస్తే వెళ్తుంది. క్లియర్? లాస్ట్కి ఎట్ ద ఎండ్ అక్యుములేటర్ వాల్యూ 62. ఓకే, సో reduce method is going to return value, map and filter are going to return brand new arrays. ఓకే, మీరు రిటర్న్ యూస్ చేస్తారు. ఇక్కడ రిటర్న్ యూస్ చేస్తున్నప్పుడు ఇందాక మీకు అరేస్ వచ్చాయి, అంతేనా కదా? సో ఇప్పుడు వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మిగతా అంతా సేమ్. మీరు అక్యుములేటర్ వాల్యూ 1 ఇచ్చారు అనుకోండి, అవుట్పుట్ అంతా ఇప్పుడు 63. మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేస్తున్నారా? ఇందాక 0 ఇచ్చామంటే 62, 1 ఇచ్చామంటే 63. ఓకేనా, సో అలా ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ లో అక్యుములేటర్ వాల్యూ 1, 1 + 2 అలా అలా స్టార్ట్ అవుతుంది. క్లియర్? ఆల్మోస్ట్ డన్. సో ఇంకా ఉన్నాయి అరే అడ్వాన్స్డ్ మెథడ్స్. సో దీస్ ఆర్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు వరకు డిస్కస్ చేసి ఇంపార్టెంట్ మ్యాక్సిమం యూస్ చేస్తుంటాం. ఓకేనా, సో మ్యాప్ ఫిల్టర్ ఒక నిమిషం. సో సమ్ సేమ్ కండిషన్ ఒకటి పాస్ చేస్తాం. సమ్ డిస్కస్ చేయలేదు కదా, చూడాలి డిస్కస్. రీచ్ సమ్. ఓకే, సో ఫర్ రీచ్ ఇంపార్టెంట్. ఓకే, సో సేమ్ అరే తీసుకుంటున్నాం. సేమ్ అరే తీసుకొని సో అరే డాట్ ఫర్ ఈచ్ ఎలిమెంట్, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తున్నాం. సేమ్ మ్యాప్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఫర్ ఈచ్ గాని అలానే వర్క్ అవుతుంది. క్లియర్? సో కాల్ బ్యాక్ console.log or else okay, I'm going to mention current index. Okay, so for each element return current plus I. console.log. ఏమొచ్చింది? అన్డిఫైన్డ్ వచ్చింది. అదే మ్యాప్ యూస్ చేస్తే అరే వస్తుంది. ఓకేనా, సో ఫర్ ఈచ్ మెథడ్ వచ్చేసి ప్రతి ఎలిమెంట్ మీద ఇటరేట్ అవుతాం, చెక్ చేస్తాం. ఓకేనా, సో ఈచ్ ఎలిమెంట్ మీద ఇటరేట్ అవుతుంది. console.log ఇటరేట్ అవుతుంది కానీ ఆపరేషన్స్ అప్లై చేయలేం డైరెక్ట్ గా. సారీ, మ్యాప్ ఇది ఫర్ ఈచ్.
సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఈచ్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ అన్ అరే ఆన్ ఈచ్ ఎలిమెంట్. ఆ ప్రతి ఎలిమెంట్ మీద ఇటరేషన్ చేయడానికే యూజ్ అవుతుంది. ఓకేనా? సో మనం ఏ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ, ఓకేనా, సో ఫిల్టర్ చేయడానికి అవ్వదు. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ యాక్సెస్. సో backticks dollar index value 0 plus 1 dollar C. What will be the output? What will be the output? What will be the output? 1 1 2 2 5. ఓకేనా? సో ఇండెక్స్ వాల్యూ ప్లస్ 1 అంటున్నా, ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. నాకు అలా కాదు, 1తో స్టార్ట్ అవ్వాలి. అందుకని నేను +1 చేసేసాను. ఓకేనా? సో సీరియల్ నెంబర్స్ అనుకోండి, 1 2 3 4 5 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వాల్యూస్. ఓకేనా? అర్థమైందా? సో నార్మల్గా ఐ అంటే ఇండెక్స్ వాల్యూవే, కానీ నాకు 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను +1 యూస్ చేశాను అంతే. అలా ఆ ప్రతి ఎలిమెంట్ మీద ఇటరేట్ అవడానికి ఫర్ ఈచ్ యూస్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ మీద ఏదో ఒక ఫంక్షన్ అప్లై చేయాలి, ఓకే, ఏదో ఒక ఆపరేషన్ నేను చేయాలనుకుంటున్నాను అంటే మ్యాప్ యూస్ చేస్తాం. క్లియర్? ఫర్ ఈచ్ ఓన్లీ యాక్సెస్ చేయడానికి, మ్యాప్ ఏదన్నా ఆపరేషన్ మనం అప్లై చేసినాం. క్లియర్? సో మీకు ఇంకా సింపుల్ సింటాక్స్ మ్యాప్ మెథడ్స్కి. సో ఇన్ కేస్ ఓన్లీ సింగిల్ లైనే ఉందనుకోండి ఈ కోడ్లో, సో డైరెక్ట్, ఓకే, సో కరెంట్ వాల్యూ ఇండెక్స్ అనుకోండి. సో రిటర్న్ మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా. సో C ప్లస్ సారీ, you need to console it, console dot. సో సింగిల్ షాట్ లో సింగిల్ లైన్. క్లియర్? సో రిటర్న్ లేదు, డైరెక్ట్ గా రాసి. ఓకేనా? సో విల్ ట్రై దిస్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో టిల్ హియర్. ఓకే, సో నో రిటర్న్ కీవర్డ్, డైరెక్ట్ గా. ఓకేనా? సో ఇన్ కేస్ ఇలా పెట్టి చూద్దాం ఒకసారి వర్క్ అవుతుంది కదా, సేమ్ అవుతుంది. సో మీరు బ్రాకెట్స్ లో పెట్టినా అది రిటర్న్ లాగే. సో ఏంటి చెప్పారంటే, ఓకేనా, సో రిటర్న్ కీవర్డ్ మెన్షన్ చేయము, parenthesis. Inside this parenthesis, if you are going to write direct values, so it will indicates direct return for that function. Clear? సో మీరు ఈ parenthesis పెట్టి 100 లైన్స్ రాసిన, 100 లైన్స్ రాసిన అది ఒక లైన్ గానే ట్రీట్ చేస్తుంది. ఓకేనా? సో డన్. క్లియరా ఇక్కడ వరకు? క్లియర్? సో ఇంకా మనం రియాక్ట్కి వెళ్దాం. ఇంకా మనల్ని ఎవరు ఆపరు. సమ్ డిస్కస్ చేయలేదు కదా, ఓకే, నో ఇష్యూ. ఇక్కడే చూద్దాం. సో సమ్ ఈ కండిషన్ ని బేస్ చేసుకొని సేమ్ ఫిల్టర్కి ఎలా అయితే కండిషన్ మెన్షన్ చేస్తామో అలానే మెన్షన్ చేస్తాం. ఆ కండిషన్ ని బేస్ చేసుకొని ఆ ఎంటైర్ అరేలో కొన్ని ఎలిమెంట్స్ అయినా, ఓకే, అట్లీస్ట్ 1 ఆర్ సో 1 ఎలిమెంట్ అయినా ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది అంటే ట్రూ. ఓకే, సో హియర్ సమ్ returns true if it finds 1 element in an array. Okay, so first ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇంకా దీన్ని చెక్ చేయదు. ఓకేనా? సో సమ్ ఆల్ అని ఉంటుంది, సమ్ ఆల్ కాదు, ఆల్
I think it is okay, no issue. సో ఒక్క ఎలిమెంట్ అయినా ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసిందంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో ఇంక్లూడ్స్ ఎలా అయితే వర్క్ అవుతుంది, ఇంక్లూడ్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇంక్లూడ్స్ ఆ ఎలిమెంట్ దాంట్లో ఉంటే ఇంక్లూడ్స్ ఎలిమెంట్ సర్చింగ్ యూస్ చేస్తుంది. టూ ఇంక్లూడ్స్ టూ అంటే ట్రూ. ఇన్ కేస్ ఇక్కడ లేని ఎలిమెంట్ పాస్ చేసాం అనుకోండి, ఎట్ ఫాల్స్. ఓకేనా? సో ఇంక్లూడ్స్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ కానీ మీరు సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ ఇండెక్స్ ఆఫ్ బెస్ట్. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆ ఇండెక్స్ వాల్యూ దానికి, సరే ఆ ఎలిమెంట్ సెర్చ్ చేసిన ఎలిమెంట్ అరేలో లేదనుకోండి, -1 రిటర్న్ చేస్తుంది. క్లియర్? సో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇవి. సో సార్ట్, సో దీన్ని నేను కంప్లీట్ చేద్దాం. సో సార్ట్ మెథడ్ వర్క్ అవుతుందా జావా స్క్రిప్ట్ లో? console.log array.sort వర్క్ అవుతుందా లేదా? సార్ట్ అయిందా? అవలా. ఎందుకు? యాజ్ కీ వాల్యూని బేస్ చేసుకొని సార్ట్ చేస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే సార్ట్ మెథడ్కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపిస్తాం. ఓకేనా? సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ని పంపించి, సో ఇవ్వలేదు, ఏ కామా బి అని 2 పారామీటర్స్ పంపిస్తాం ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి. సో ఇక్కడ ఏ మైనస్ బి సార్ట్ అయిందా? సో వాళ్ళు దీనికి, సో సార్ట్ మెథడ్ కి వాళ్ళు కనిపెట్టిన ట్రిక్ అనమాట. ఇది ట్రిక్ కాదు, సొల్యూషన్. ఓకేనా? సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూడలేం. సో నా ఐడియా వచ్చేసి, సో దీన్ని వాళ్ళు కాల్ బ్యాక్ ఫంక్షన్ మెన్షన్ చేసి పారామీటర్స్ పాస్ చేసి ఏ మైనస్ బి అని ఇచ్చేసి సార్ట్ అయిపోతుంది. లేదు బి మైనస్ ఏ అని ఇస్తే రివర్స్ లో సార్ట్ అవుతుంది, డిసెండింగ్ మోడల్. ఓకేనా? సో నేనేమనుకుంటా అంటే ఏని ఫస్ట్ వాల్యూ, బిని సెకండ్ వాల్యూ, బి మైనస్ ఏ మైనస్ బి 2 మైనస్ 5 వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ లో వస్తుంది. అంటే ఇది చిన్నదని అర్థం ఫస్ట్ వాల్యూ. సో దాన్ని అలానే ఉంచొద్దు. సో నెక్స్ట్ ఏ బికమ్స్ 5, బి బికమ్స్ 7. సో అగైన్ 5 మైనస్ 7 నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో అలానే ఉంచొద్దు. ఓకేనా? సో అలా పాజిటివ్ వాల్యూ వస్తే రివర్స్ చేస్తుంది, స్వాప్ చేస్తుంది. లేదంటే అలానే ఉంచొద్దని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో వాళ్ళు ఏ లాజిక్ లేము, ఇదైతే స్టాండర్డ్ వాళ్ళు క్రియేట్ చేసింది. కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఏ కమా బి అని పారామీటర్స్ పాస్ చేసి 2 పారామీటర్స్ పాస్ చేసి 2 పారామీటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే సార్టెడ్ అరే వచ్చేస్తుంది. క్లియర్ సార్? సో ఓకే, సో రియాక్ట్ లో రియాక్ట్ వెళ్దాం. So here I have a data. So functional component. So I'm going to take a data. So which is const data or else employees is equal to array of object id 100, name so Pawan. So next city
సో బెంగళూరు. నెక్స్ట్ కంపెనీ HCL. డన్. సో ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో 101. సో శ్యామ్. సో హియర్ చెన్నై. Cognizant. So wrong. Hyderabad HCL. So 102, 103, 104. Name Aditya. So here Pune. TCS. So next element is Peta. Vizag HCL. ఇందా వైజాగ్ ఎఫ్సి ఉంది, ఉందో లేదో జస్ట్ డేటా తీసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇదంతా రిమూవ్ చేసేద్దాం. బ్రెయిన్లో నుంచి రిమూవ్ చేయకండి, జస్ట్ ఇక్కడి నుంచే. సో నిన్న డిస్కస్ చేసిందంతా కామెంట్ చేస్తాం. సో జస్ట్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఏ డేటా. ఓకే, ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు array of object. So I need to filter this array. I need to filter this array if that company name is HCL. ఓకే, కంపెనీ నేమ్ HCL అయితే ఆ అరేలో ఉన్న డేటాని నేను ఫిల్టర్ అవుట్ చేయాలి. ఎంప్లాయీస్ ఎవరైతే HCL లో వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఎలా? చెప్పండి. సో హియర్ ఎంప్లాయీస్ డాట్ filter. Sorry. So div inside this div. Whenever we are loading JavaScript inside HTML element, we need to mention flower basis. Okay. So then employees dot filter. So try చేద్దాం. Filter. So దీనికి callback function. So callback function. Done. So filter లో ఫస్ట్ పారామీటర్ అక్యుములేటర్ ఆఫ్ కరెంట్ వాల్యూ. ఓకేనా? సో OBJ అని తీసుకుంటున్నాం, లేదా ఐటమ్ అని తీసుకోండి. ఐటమ్. ఓకే, సో ఈచ్ ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. సో డన్. సో ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఫిల్టర్, సో ఫస్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో దీన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో rather than going with this here, సో ఇక్కడే రాస్తున్నా, కన్ఫ్యూజన్ అవ్వకండి. సో కాన్స్ట్, సో ఫిల్టర్ అనేది దాని రిజల్ట్ వచ్చేసి బ్రాండ్ న్యూ అరే. సో ఫిల్టర్ ఏం చేస్తుంది? ఇంకొక అరేని క్రియేట్ చేస్తుంది. అరేలో ఫిల్టర్ అవుట్ అయిన రిజల్ట్ డేటా ఉంటుంది. సో కాన్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీస్ డాట్ ఫిల్టర్. సో ఈ ఫిల్టర్ కి కాల్ బ్యాక్ ఫంక్షన్. సో యూ కెన్ జస్ట్ యూజ్ రిటర్న్ ఆర్ డైరెక్ట్ గా పాస్ చేయొచ్చు. ఓకేనా? సో నేనేం చేస్తున్నా అంటే, సో ఫస్ట్ ఐటమ్ అంటే ఆబ్జెక్ట్, ఐటమ్ డాట్ కంపెనీని యాక్సెస్ చేయాల. ఐటమ్ అంటే ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఇటరేషన్ లో థర్డ్ ఆబ్జెక్ట్. అంతే కదా? ఐటమ్స్ విల్ బికమ్స్
individual objects in each iteration. So item dot company is equal to HCL. అయితే console.log result. So npm start. Functional component load చేసాము. Yes. Inspect console. లేదా వచ్చిందా? ఐడి 100, 102, 104 వీళ్ళు మాత్రమే హెచ్సిఎల్లో ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్. క్లియరా? ఫిల్టర్ చేశారు. ఫిల్టర్ చేసిన డేటా ఎక్కడ ఉంది? రిజల్ట్ లో ఉంది. ఈ రిజల్ట్ ఈ రిజల్ట్ లో ఉన్న డేటాని కన్సోల్లో ప్రింట్ చేస్తారు, ఎవరైనా ప్రింట్ చేస్తారు. సో మనం రియాక్ట్ లో యూఐలో ప్రింట్ చేయాలి. ఓకేనా? అంటే ఈ పేజ్ మీద డిస్ప్లే చేయాలి. ఓకేనా? కన్సోల్లో నార్మల్ ఇప్పటి వరకు కన్సోల్లోనే చూసుకోవచ్చు. సో కన్సోల్లో కాదు. సో యూఐలో ప్రింట్ చేయాలంటే ఈ రిటర్న్ మెథడ్లో రాయాలి. రిజల్ట్ డాట్ మ్యాప్ ఏం చేస్తుంది? ప్రతి ఎలిమెంట్ని ఈ ఫంక్షన్ అప్లై చేసి చెక్ చేస్తుంది. మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, మనం ఏ ఫంక్షన్ అయితే రాస్తున్నామో ఆ ఫంక్షన్ ప్రతి ఎలిమెంట్ ఆర్ఏలో చెక్ చేస్తుంది. ఓకే, అప్లై చేయడానికి ట్రై చేస్తుంది. సో హియర్ మ్యాప్ విల్ యాక్సెప్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో పారాన్సిస్ పెట్టా అంటే రిటర్న్ అని అర్థం, ఇంకా మళ్ళీ రిటర్న్ రాయబుల్ ఎక్కడ. సో నేనేం చేస్తున్నా అంటే అగైన్ రిటర్న్ ఓన్లీ వన్ ఎలిమెంట్. మీరు మల్టిపుల్ ఎలిమెంట్స్ రాస్తే తీసుకోదు, చూపిస్తా. సో డివ్ తీసుకున్నా. ఈ డివ్ లో సో అగైన్ p tag or else h2 I need to pass here data. సో h2 తర్వాత p tag. So I am else candidate working in that company name we need to pass. ఓకే, సో ఇక్కడ ఈ మ్యాప్ మెథడ్ లో ఫస్ట్ పారామీటర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫస్ట్ పారామీటర్ కరెంట్ వాల్యూ. ఓకే, ఆర్ ఎల్స్ ఐటమ్ ఐ అని పెడుతున్నా. ఐ అంటే ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్. ఓకేనా? సో ఇండివిజువల్ ఇటరేషన్స్ లో డన్. సో ఐ అంటే ఐటమ్ అంటే ఆబ్జెక్ట్, అంతేనా కాదా? ఆబ్జెక్టే కదా. అరే ఆఫ్ మ్యాప్, ఆ మ్యాప్ ఫస్ట్ వాల్యూ. సో మ్యాప్ చేసేటప్పుడు అరేలో ఫస్ట్ వాల్యూ ఆబ్జెక్ట్. సో అంటే ఇక్కడ ఐ అంటే ఆబ్జెక్టే కదా. సో నాకు నేమ్ యాక్సెస్ చేయాలి. ఏం చేయాలి? ఐ డాట్ నేమ్. కంపెనీ నేమ్ యాక్సెస్ చేయాలంటే ఐ డాట్ పవన్ candidate working in HCL, Ram candidate working in HCL, Peter candidate working in HCL. అర్థమైందా? ఇది సింపుల్ గా ఇది ఎలా అయితే వర్క్ అవుతుందో మీరు చూస్తున్న స్విగ్గీ, జొమాటో, ఓకే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా అన్ని ఈ-కామర్స్ డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇదే మెథడ్ లో వర్క్ అవుతాయి. ఓకేనా? సో ద థింగ్ వచ్చేసి ఆ డేటా మనం ఇక్కడ స్టాటిక్ గా పాస్ చేస్తున్నాం, వాళ్ళకి సర్వర్ నుంచి వస్తుంది. మిగతా అంతా సేమ్. ఓకేనా?
సో దీనికి జస్ట్ అజ్యూమ్ మనం కొంటున్న ప్రోడక్ట్ నేమ్ అనుకోండి, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనుకోండి, ఓకేనా. సో ఇన్ కేస్ లొకేషన్ కానీ యాక్సెస్ చేయాలంటే జస్ట్ పాస్ ఇంకో ఎలిమెంట్ తీసుకొని ఐ డాట్ వస్తుందా లొకేషన్ కానీ, బెంగళూరు, హైదరాబాద్ వస్తుందా. సో సేమ్ ఇలానే వర్క్ అవుతుంది రియల్ టైమ్ అప్లికేషన్. సో చూస్తే సో అదేనే కాదు ఇక్కడైనా కానీ, ఓకేనా. సో మీరు రియాక్ట్ చేసి ఓపెన్ చేసినా, సో మెయిన్ స్టాక్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా అదే స్ట్రక్చర్లో డేటా వస్తుంది. సో అదే స్ట్రక్చర్లో, ఓకేనా. అంటే స్ట్రక్చర్ అంటే ఒకే ఎలిమెంట్ లాగా కనిపిస్తుంది ఇది, ఓకేనా. టైటిల్, డిస్క్రిప్షన్, సో బ్యాచెస్, టైటిల్, డిస్క్రిప్షన్, బ్యాచెస్, అదేనా మనం చేసింది, అదేనా. ఇంకా డేటా ఎక్కువ ఉంటే ఎక్కువ డిస్ప్లే అవుతుంది, అంతేనా కాదా. సో ఫిల్టర్ లేదు, మ్యాప్ లేదు, డైరెక్ట్గా నేను ఎంప్లాయీస్ మీదే అప్లై చేయాలనుకుంటే యూ కెన్ అప్లై. క్లియర్, ఓకే. సో in I dot sound. క్లియర్, ఓకే. సో అర్థమైందా, దీనిలాగే ఉందా కొంచెం చూడడానికి, లేదా ఫార్మేట్ డిఫరెంట్, డిస్ప్లే అవుతున్న వే అయితే ఇదేనా కాదా. HTML టైటిల్ డిస్క్రిప్షన్, HTML టైటిల్ డిస్క్రిప్షన్, అదేనా కాదా. నేమ్ డిస్క్రిప్షన్, నేమ్ డిస్క్రిప్షన్ అలానే వస్తుంది ఆల్మోస్ట్, ఓకేనా. సో ఓన్లీ ద థింగ్ ఈస్ డేటా ఫెచ్ చేస్తాం, ఇప్పుడు స్టాటిక్గా పాస్ చేస్తాం. ఇది అర్థమైందంటే ఫెచ్ నేను చేసి చూపిస్తా, వస్తుంది ఫ్యూచర్లో, అప్పుడు అర్థమైపోతుంది. క్లియర్, సో ఇదే మనం చేసింది ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో కీస్ లిస్ట్ వెన్ ఎవర్ యు ఆర్ డిస్ప్లేయింగ్ డేటా ఇన్ ఫార్మ్ ఆఫ్ లిస్ట్, ఓకేనా. సో ఇక్కడ వచ్చిన వార్నింగ్, ఇక్కడ వార్నింగ్ వచ్చింది చూడండి. ఈచ్ చైల్డ్ ఇన్ ఏ లిస్ట్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ కీ. సో అది ఎర్రర్ కాదు, జస్ట్ వార్నింగ్. ఎందుకంటే సో మీరు ఎప్పుడైనా కంటిన్యూయస్ ఎలిమెంట్స్, రిపీటెడ్ ఎలిమెంట్స్ డిస్ప్లే చేస్తాం కదా, ఇక్కడ ఈ డివ్ ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్ డిస్ప్లే అవుతా ఉంటుంది. డేటా డిఫరెంట్ బట్ ఎలిమెంట్ సేమ్. దానికి మనం ఏం క్లాస్ నేమ్ ఇయ్యట్లా, ఓకేనా. సో క్లాస్ నేమ్ ఏమి ఇయ్యట్లా కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్ని చూడడానికి ఒకటేలా ఉంటుంది. సో రియాక్ట్ విల్ గెట్ కన్ఫ్యూజ్, ఓకే. సో ఎప్పుడైనా హై సైజ్ ఉందనుకోండి, ఓకే, వెబ్ పేజ్. సో 100 లైన్స్ ఉంది, 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, డివ్ ఎలిమెంట్స్, సేమ్ డివ్ ఎలిమెంట్స్, డేటా కానీ సేమ్ ఉంది. దాంట్లో పవన్ అనే నేమ్స్ 2 ఉన్నాయి, ఓకేనా. సో 2 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండింటికి పవన్ అనే నేమే ఉంది అనుకోండి. సో అప్పుడు రియాక్ట్ విల్ గెట్ కన్ఫ్యూజ్. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే సో దీనికి లిస్ట్ లాగా ఎప్పుడైతే మీకు ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతుందో, ఇప్పుడు ఇది లిస్టే. లిస్ట్ అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ కాదు. మనం డిస్ప్లే చేస్తున్న అవుట్పుట్ లిస్ట్ ఎట్లా ఉంటుంది, 1 by 1 ఉంటుంది, ఎలిమెంట్ సేమ్, ఇక్కడ డివ్ ఎలిమెంట్ అన్నిటి, ఓకేనా. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఎలిమెంట్ కి యూనిక్ కీ ఇవ్వాలి మనం. యూనిక్ కీ, కీ అంటే ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఒకటి ఇవ్వచ్చు, ఓకేనా. కానీ ఫస్ట్ వచ్చిన నేమ్ నెక్స్ట్ దానికి రాదు, అలా.
సో జస్ట్ ఒక 2 minutes ఆర్ 1 minute ఆలోచించి ఈ వస్తున్న డేటా నుంచి, ఈ వస్తున్న ఐ నుంచి కానీ లేదంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏదైనా తీసుకోవాలి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి మ్యాచ్ అయ్యే ఛాన్సే లేదు అనే ఐటమ్ ఆర్ఎల్స్ అనే ఎలిమెంట్ ఏదైనా ఉందా? ఇప్పటి వరకు ఇక్కడ మ్యాప్ లో పవన్ ఐ డాట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, కీ నేమ్. సో ఇది సింటాక్స్ కీ. సో దీనికి మనం వాల్యూ పాస్ చేయాలి. మీరు 0 పాస్ చేయొచ్చు, 1 పాస్ చేయొచ్చు, ఏదైనా పాస్ చేయొచ్చు. కానీ పాస్ చేసిన కీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ మ్యాచ్ అవ్వదు. ఏం చేస్తే అలా అవుతుంది? ఇండెక్స్ వాల్యూ ఐడియా, ఎస్, ఐ డాట్ ఐడి, అంతేనా? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ సేమ్ ఉండద్ది, ఎంప్లాయ్ ఐడి నో వే, కాదు. మ్యాచ్ అవుతుందా? వార్నింగ్ ఎగిరిపోయిందా? పోయిందా లేదా? సో అంతే. ఎప్పుడైతే మీరు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ కి కీ నేమ్ పాస్ చేయాలి. ఆ కీ నేమ్ యూనిక్ గా ఉండాలి. ఓకే, సో ఎందుకంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ కన్ఫ్యూజ్ టు గెట్ ఆర్ వెన్ ఎవర్ యూఆర్ యాక్సెసింగ్ ఇట్, సో ఇట్ విల్ గెట్ కన్ఫ్యూజ్ ఇఫ్ ఇట్ ఈస్ మల్టిపుల్ సేమ్ ఎలిమెంట్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు పాస్ కీ. క్లియర్? కీ అలాంగ్ విత్ యూనిక్ ఐడి. సో కీ నేమ్ పాస్, సారీ ఐడి నేమ్ పాస్ చేయొచ్చు, లేదంటే సెకండ్ పారామీటర్ ఇండెక్స్ కాబట్టి ఇండెక్స్ అయినా పాస్ చేయొచ్చు. ఓకే, బోత్ విల్ వర్క్స్. వచ్చేసి షుడ్ బి యూనిక్, దట్స్ ఇట్. క్లియర్? డన్ ఆల్మోస్ట్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ ఆల్రెడీ నేను ఆన్ క్లిక్ చూసామా? ఆన్ క్లిక్ ఎలా అయితే వర్క్ అవుతుందో అన్ని ఈవెంట్స్ అలానే వర్క్ అవుతాయి. ఓకే, సబ్మిట్ ఒక్కటి నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ. సో ఆన్ క్లిక్ నేను డిస్కస్ చేస్తాం, సేమ్ ఈవెంట్ నేమ్ని మారుస్తాం అంతే. సో ఆన్ సబ్మిట్ డిఫరెంట్, అది వదిలేసండి, నేను మళ్ళీ చెప్తా. ఆన్ మౌస్ ఓవర్ సేమ్, ఓకేనా? ఫంక్షన్ డిక్లేర్ చేశారు, ఈవెంట్ నేమ్ చేంజ్ చేస్తారు, ఓకేనా? సో ఎలా అయితే ఈవెంట్ నేమ్ చేంజ్ చేసి ఫంక్షన్ సేమ్, మీరు ఇక్కడ ఆరో ఫంక్షన్ అయినా మెన్షన్ చేయండి, లేదు ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేసి ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడైనా మెన్షన్ చేయొచ్చు. జస్ట్ ఈవెంట్, ఆ ఈవెంట్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సారీ. సో సేమ్ మౌస్ ఓవర్ చేంజ్, ఆన్ చేంజ్ చూసామన్నా, లోడ్ అంటే పేజ్ లోడ్ అయినప్పుడు, సో డిఫరెంట్. సో చేంజ్, ఆన్ చేంజ్ చూసామా? సో ఆ ఇన్పుట్ వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. క్లియర్? ఈవెంట్స్ డిఫరెంట్, సింటాక్స్ సేమ్, ఇంప్లిమెంటేషన్ సేమ్. మీరు ఏ ఈవెంట్ తీసుకున్నా ఓపెనింగ్ ట్యాగ్ లోనే మెన్షన్ చేస్తారు, ఈవెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్. ఓకేనా? ఆ డిఫరెంట్ ఈవెంట్స్ అంతే. ఆన్ చేంజ్ అంటే ఆ ఎలిమెంట్ లో ప్రతి చేంజ్ జరిగినప్పుడు హ్యాపెన్. ఓకే, సో వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, సింగిల్ చేంజెస్, ఇట్ మైట్ బి ఎనీ చేంజ్. ఓకే, సో ఎప్పుడైతే ఆ చేంజ్ జరుగుతుందో ఆ ఎలిమెంట్ లో ఇమ్మీడియట్ గా ఆ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఈవెంట్, మౌస్ ఆ ఎలిమెంట్ పైకి మూవ్ అయినప్పుడు ఆన్ మౌస్ ఓవర్. ఓకే, మౌస్ లీవ్. ఓకే, కీ అప్, మనం కీబోర్డ్ మీద కీ ప్రెస్ చేసినప్పుడు, ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఆ కీ పైకి వస్తుంది మళ్ళీ, అది కీ అప్ ఈవెంట్. ఓకే, కీ డౌన్, సో వెన్ ఎవర్ యూఆర్ ప్రెస్సింగ్ ఆన్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ దట్ ఈవెంట్ విల్ ట్రిగర్. క్లియర్? సో అవి నేను ఇక్కడ చేసి చూపిస్తుంటే మీకు డిఫరెన్స్ అర్థం కాదు, జస్ట్ ఈ నేమ్ చేంజ్ చేయండి అంతే. ఓకేనా? మీరు ఫంక్షన్ సేమ్ ఉంచండి, ఈ నేమ్ చేంజ్ చేసి ఈ డిఫరెంట్ ఈవెంట్స్ ని మెన్షన్ చేయండి, అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది. అంతే.
లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇదంతా థియరీ, జస్ట్ మెథడ్స్ ఉంటాయి అంతే, మనం నేర్చుకుంటున్నాం, లాజిక్ ఏం లేదు. ఇది రేపు డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫార్మ్స్ చెప్పేటప్పుడు సబ్మిట్ చెప్తాను నేను. సో ఈరోజు చెప్పింది అర్థమైందా? క్లియరా? సో ట్రై టు డూ ప్రాక్టీస్ అగైన్, ఒక 2-3 టైమ్స్ మల్టిపుల్ డేటా తీసుకొని ప్రాక్టీస్ చేయండి.